అంటే సనాతన ధర్మం నేర్పేటువంటి దాంతో పొరుగువారిని కూడా నీవలే ప్రేమించినటువంటి ఒక మంచి ఆలోచనతో ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించిన సంస్కృతులు గౌరవించేటువంటి భారతదేశం సుమారు 26,000 మంది అక్కడ ఉంటూ అక్కడ నివసిస్తూ ఆ దేశానికి సంబంధించినటువంటి రెవెన్యూలో కూడా కాంట్రిబ్యూట్ చేస్తా టూరిజంలో 70% ఎంప్లాయ్మెంట్, మాల్దీవ్స్లో అంటే 70% ఎంప్లాయ్మెంట్. ఇదిగో చూడండి, ఎంప్లాయ్మెంట్ అంటే కూడా భారతదేశం వల్ల బతికేటువంటి ప్రాంతం. వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇదందరం కూడా కలిసికట్టుగా తిరగబడాల్సింది. అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి టూరిజం మంత్రులు దీని మీద స్పందించాలి. మాల్దీవ్స్కి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘమైనటువంటి సాగర తీరాలు ఉన్నటువంటి ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా సెల్వమణి గారు అలియాస్ రోజా రెడ్డి గారు ఖచ్చితంగా దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బయటకు వచ్చిన నరేంద్ర మోడీ గారికి పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలపడంతో పాటు మాల్దీవ్స్ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తులకి మన పాడేరు అరకు అందాలని వీడియోల రూపంలో చూపెడతారని, అలాగే రోజారెడ్డి గారు మన విశాఖపట్నం తీర ప్రాంతాల యొక్క అందాలని ఏపీ టూరిజం మంత్రిగా ఆవిడ చూపెడతారని, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర నుంచి యువతల పరిసర ప్రాంతం ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ మొత్తంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి చిన్న చిత్తగా చక్కటి గొల్లపాలెం, పేరుపాలెం లాంటి బీచ్ల గురించి, విభిన్నమైనటువంటి ప్రాంతాలు మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి గురించి కూడా ఆవిడ చెప్తారని, టూరిజం దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకుంటూనే దేశ సమగ్రతగా నిలబడతారనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఎప్పుడు ఏపీ మంత్రులు ఏదో పొలిటికల్ విమర్శ కాదండి, వైసీపీ సపోర్ట్ చేస్తున్నా కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు సంబంధించి జరిగినటువంటి ఉదంతంలో దేశవ్యాప్తంగా టూరిజం మీద అసలు మన పక్క దేశాలకు ఎందుకు వెళ్ళాలనేటువంటి చర్చ మాదిరి జరుగుతూ ఉంటే మరి రోజా సెల్వమణి గారు ఆవిడ వ్యక్తిగతమైన డ్యాన్స్లు పబ్లిక్ క్లబ్లు అందరూ వెళ్తాం కానీ పబ్లిక్ ఆఫీస్ ఎవరో హోల్డ్ చేయట్లా. నేను ఎప్పుడైతే చెప్తాను, బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధి కింద ఎన్నికైన తర్వాత ప్రజలకి మేలు చేయాలనేటువంటి నిస్వార్థమైన ఆలోచన, పోనీ స్వార్థంతో కూడుకున్న ఆలోచన ఉన్నా కూడా టైం ప్రజాసేవకే సరిపోదే. వీళ్ళందరూ భలే ఫారెన్ టూర్లు వెళ్తూ ఉంటారు, భలే తిరుగుతూ ఉంటారు, ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా అనిపిస్తుంది. సరే వాళ్ళు కాసేపు మన వైసీపీ గవర్నమెంట్ని రోజని పక్కన పెడదాం. నిజంగానే మాల్దీవ్స్కి సంబంధించినటువంటి మరియం షియానా అనేటువంటి మంత్రిని ఏదో కంటి తుడుపు చర్య కింద సస్పెండ్ చేస్తూ చేసినటువంటి ఉత్తర్వులు హర్షణీయం కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మాల్దీవ్స్ కొత్త ప్రభుత్వం కనుక ఇట్లా విభజించి పాలించినటువంటి విధానంలో మతతత్వ విధానాల్లో కనుక భారతదేశాన్ని కానీ భారతదేశ ప్రజాప్రతినిధులు కానీ భారతీయులు కానీ అగౌరవపరిస్తే మాల్దీవ్స్ ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ కాలగర్భంలో గడిచిపోయారు. కోవిడ్ టైంలో ఇంతకంటే గొప్ప గొప్ప పర్యాటక ప్రాంతాలు దిక్కు దివాణం లేకుండా మిగిలిపోయినాయి. అందుకని దయచేసి అలాంటి వాళ్ళ వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో ఒక ఆటో సోదరుడు కానీ, ఒక రోజువారీ కూలికి వెళ్ళేటువంటి సోదరుడు కానీ, విద్య ఉన్నటువంటి వ్యక్తి కానీ, విద్య లేనటువంటి వ్యక్తి కానీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాల్దీవ్స్ అనేటువంటి పేరే కాకుండా ప్రపంచంలో ఉన్న ఏ పర్యాటక ప్రాంతానికైనా అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతీయులు ఇచ్చేటువంటి రెవెన్యూ ఎంత, ఆర్థికపరమైనటువంటి సహాయం ఎంత, చేసేటువంటి విధానం ఎంత, అక్కడ సృష్టించేటువంటి ఉద్యోగ అవకాశాలు ఎంత, అలా మనం ఇచ్చే స్థాయిలో ఉన్న మనమే ఎప్పుడు ఆ గర్వాన్ని కనబరచాం. మన దగ్గర అర్థించి ముష్టి కింద చెయ్యల దేహి అని అడుక్కునేటువంటి దేశాలు ఆ మాదిరి మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. ముక్త కంఠంతో ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలా. వి సపోర్ట్ నరేంద్ర మోడీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ వి సపోర్ట్ ది హ్యాష్ట్యాగ్ బ్యాన్ టూర్ టు మాల్దీవ్స్ ఆర్ బ్యాన్ ట్రిప్ టు మాల్దీవ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలా. ఇట్లాంటివన్నీ కూడా మనందరికీ కూడా మేల్కొలుపు కింద మనందరం కూడా తీసుకుంటూ ఉండాలి. భారతదేశంలో లేనటువంటి ప్రకృతి అందాలా అండి? భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి కంటే గొప్ప అందాలా అండి? భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు కానీ, ప్రముఖ చర్చీలు కానీ, ప్రముఖ మసీదులు కానీ, అటు పుణ్యక్షేత్రాలే కాకుండా ఇటు పర్యాటక ప్రాంతాలు తీసుకున్నా కూడా భారతదేశం కంటే అందమైనటువంటి పర్యాటక ప్రాంతాలు, గుండెల్లో పెట్టుకు చూసుకునేటువంటి పర్యాటక ప్రాంతాలు ఖచ్చితంగా కొన్ని ఏరియాస్లో వర్క్ చేయాల్సినటువంటిది ఉన్నది. ఇదంతా మేల్కొలుపుగా తీసుకుని ఇండియన్ టూరిజం వైపు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల టూరిజం మంత్రులు కూడా ముక్త కంఠంతో శ్రద్ధ పెట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని భారతదేశం వైపు చూసేటువంటి దిశగా తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్.